అందరికీ నమస్కారం. దిస్ ఇస్ చిరు ప్రశాంత్. వెల్కమ్ టు యోగస్థా టీవీ. భారతదేశం అంటేనే యోగ భూమి, వేద భూమి. ఎంతోమంది యోగీశ్వరులు, సాధువులు ఈ భూమి మీద జన్మించడం జరిగింది. అయితే 11వ శతాబ్దానికి చెందినటువంటి అతీషా దీపాంకర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ప్రపంచానికి తెలియని ఇంకొక వేదం ఏదైనా ఉన్నది అంటే అదే అతీషా ప్రజ్ఞా వేదం. అతీషా యొక్క బోధనలన్నీ కూడా ఓషో గారి మాటల ద్వారా ఈరోజు మనకు అతీషా ప్రజ్ఞా వేదంగా పుస్తక రూపం దాల్చింది. టాపిక్లోకి వెళ్తే అతీషా భారతదేశంలోని బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు. అక్కడి నుండి హిమాలయ పర్వతాలకు ప్రయాణించి అక్కడ సాధనలు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎందుకో తెలియని టిబెట్ నుంచి ఆకర్షణ అతన్ని టిబెట్ వైపుకు ప్రయాణింపజేసింది. టిబెట్కు వెళ్ళిన తర్వాత అక్కడ ముగ్గురు కైవల్యాన్ని పొందినటువంటి గురువులను అతీషా కలవడం అనేది జరుగుతుంది. ఆ ముగ్గురు గురువుల పేర్లు: ఒకరు ధర్మకీర్తి, 2 ధర్మరక్షితుడు, 3 మైత్రేయుడు. అయితే ఈ అతీషా, ధర్మకీర్తి, ధర్మరక్షితుడు, మైత్రేయుడు ఈ ముగ్గురు కైవల్యాన్ని పొందినటువంటి గురువుల దగ్గర వాళ్ళ జీవితం మొత్తంలో కూడా ఒక విధానం పైన పర్ఫెక్షన్ అయి ఉన్నారు. ఈ ముగ్గురు గురువులు ఒక్కొక్క సాధనలో పర్ఫెక్షన్ అయ్యారు. ఆ పర్ఫెక్షన్ అయిన టాపిక్నే, పర్ఫెక్షన్ అయినటువంటి ఆ సిద్ధినే అతీషకు బోధించడం జరుగుతుంది. ఇక్కడ ధర్మకీర్తి మనసును ఏ విధంగా శూన్యం చేసుకోవాలి, ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కానీ మన కైవల్యానికి అడ్డు అంటే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షం అంటే బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణమై ఉంటుంది. ఇక్కడ ఆ మనస్సు మనిషి యొక్క ఊహకందనటువంటి అంశాలతోని వేటితోని ముడిపడి ఉంటుందో ఆ మనసును ఏ విధంగా శూన్యం చేయాలో అనే ఒక కంప్లీట్ కైవల్యానికి సంబంధించినటువంటి ఆ గొప్ప అంశం గురించి ధర్మకీర్తి అతీషాకు బోధించడం జరుగుతుంది. అప్పుడు అతీషాకు అర్థమవుతుంది, ఓహో ఇన్ని సంస్కారాల చేత, ఇన్ని విషయాల చేత మన మనస్సు మొత్తం ముడిపడి ఉంటుందా, వీటన్నిటినీ విసర్జిస్తేనే మనం నిజమైనటువంటి కైవల్యాన్ని పొందుతామని చెప్పేసి ఆ మనసుకు సంబంధించినటువంటి పూర్తి మర్మాన్ని ధర్మకీర్తి దగ్గర నుంచి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ధర్మరక్షితుని దగ్గర నుండి పక్కవారి, ఎదుటివారి బాధలను సంపూర్ణంగా మన బాధగా అంగీకారం చేసుకొని కంప్లీట్ యాక్సెప్టెన్స్ చేసి నిజంగా హృదయంలో నుంచి జాలి, దయ, ప్రేమ, కరుణ ఇట్లాంటి భావాలను వ్యక్తం చేసే విద్యను ధర్మరక్షితు నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ ఇద్దరు గురువుల దగ్గర ఈ 2 విద్యలు నేర్చుకున్న తర్వాత మైత్రేయుని దగ్గర ఏ విధమైనటువంటి విద్య నేర్చుకుంటాడు అనంటే తెలుసుకున్నటువంటి అంటే ప్రేమ, జాలి, దయ ఇవన్నిటిని కూడా ఏ విధంగా బహిర్గతం చేయాలి, ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలి, జనాలందరికీ కూడా సకల మానవాళికి, పశుపక్షాదులకు అన్నిటి పట్ల నువ్వు స్వేచ్ఛగా బహిర్గతం చేయాలి. ధర్మరక్షితు నుంచి నేర్చుకున్నటువంటి ప్రేమ, జాలి, దయ ఇవన్నీ కూడా నువ్వు స్వేచ్ఛగా సకల మానవాళికి, పశుపక్షాదులకు అన్నిటికీ కూడా లోకానికి నువ్వు బహిర్గతం స్వేచ్ఛగా చేయాలనేటువంటి ఒక ఫ్రీడమ్ ఈ మన మైత్రేయుని దగ్గర నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. ఇలా అతీషా ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క గొప్ప క్వాలిటీ నేర్చుకోవడం జరుగుతుంది. ధర్మకీర్తి దగ్గర నుండి మనసును శూన్యం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాడు. ధర్మరక్షితుడి నుంచి వెళ్ళి హృదయంలో ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవన్నీ ఏ విధంగా నిజంగా ఉద్భవించాలో నేర్చుకున్నాడు. అదేవిధంగా మైత్రేయుని దగ్గర నుంచి వెళ్ళి స్వేచ్ఛగా ప్రకృతికి, మానవాళికి, పశుపక్షాదులన్నిటికీ స్వేచ్ఛగా ఈ ఉన్నతమైనటువంటి కరుణ, ప్రేమను ఏ విధంగా బహిర్గతం చేయాలో నేర్చుకోవడం జరిగింది. అందుకే అతీషాను ముమ్మూర్తుల మహనీయుడే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముగ్గురు గురువుల నుంచి 3 గొప్ప క్వాలిటీస్, ఇవి దేనికి సంబంధించినవి అని అంటే కంప్లీట్ కైవల్యానికి, నిర్వాణానికి, మోక్షానికి, మనం ఏదైతే గొప్పది అని చెప్పుకుంటున్నామో ఆ గొప్ప శూన్యత్వానికి ఈ విశ్వంలో మమేకం కావడానికి అడ్డుగా ఉన్నటువంటి అన్ని రుగ్మతలు అన్నీ పోయి కంప్లీట్ శూన్యంలోకి ప్రయాణం చేయడానికి ఈ 3 సిద్ధులు మనకు ఎంతగానో, కంప్లీట్ శూన్యంలోకి వెళ్ళడానికి ఈ 3 సిద్ధులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా అతీషా మతం గురించి ఎంతో అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు. ఇక్కడ మతము అంటే మన యొక్క సంస్కారాన్ని, మన యొక్క జ్ఞానాన్ని పెంచేదే కావాలి తప్ప మన యొక్క జ్ఞానాన్ని తగ్గించేది కాకూడదు.
ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే అందరూ మతాన్ని పట్టుకుంటున్నారు. అంటే చందమామను చేతివేలుతో చూపించినప్పుడు చందమామను చూడకుండా చేతివేలును మాత్రమే పట్టుకున్నట్టుగా అందరూ నా మతం గొప్పది, నా మతం గొప్పది అని అంటున్నారు. ఓకే, కానీ మతం బోధించే జ్ఞానాన్ని ఎవ్వరు కూడా నేర్చుకుంటలేరు అని చెప్పేసి అతీష మనకు బోధించడం జరుగుతుంది. ఇక్కడ అతీష మానవాళికి మొత్తం చెప్పే ఇంకొక గొప్ప అంశం ఏంటంటే అందరూ రకరకాల మతాలకు చెందినటువంటి వ్యక్తులమే. ఇక్కడ మతాన్ని పట్టుకుంటున్నాం తప్పించి మతం నుంచి వెళ్ళి వచ్చే ఆ జ్ఞానాన్ని ఎవరు పట్టుకోవడం లేదు. ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే మన ఉద్ధరణ జరుగుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది, మన యొక్క జీవన విధానం అద్భుతంగా మారుతుంది. అంటే దీన్ని చందమామను కనుక చూపించినట్లయితే అక్కడున్న ఆకాశంలో ఉన్నటువంటి చందమామను కనుక వేలుతో చూపించినట్లయితే అందరూ ఈ చూపించే వేలును పట్టుకుంటున్నారు, కానీ చందమామను ఎవ్వరు చూడట్లేదు. అదేవిధంగా మతం నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం తీసుకొని మన జీవితాల్లో వెలుగులు నింపుకోవాలి తప్పించి మతాన్ని పట్టుకొని నా మతం గొప్పది, నా మతం గొప్పది అని చెప్పేసి ఇట్లా ఈ తారతమ్య భేదాలు ఉండకూడదు. ఇందులో వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలని చెప్పేసి అతీష మనందరికీ కూడా బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా మన భారతదేశం నుండి బోధిధర్మ అనే గొప్ప యోగీశ్వరుడు చైనాకు ఒక గిఫ్ట్ లాగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అతీష అనే ఒక గొప్ప యోగీశ్వరుడు టిబెట్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అతీష యొక్క జీవితంలోని మొత్తం సాధనలన్నీ కూడా మనకు ఈ అతీష ప్రజ్ఞావేదంలో 7 సూత్రాల మనోశిక్షణ ద్వారా మనకు ఇవ్వబడడం అనేది జరిగింది. మనం ఈ రానున్న ఎపిసోడ్లలో మనం వీటి గురించి మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా కంప్లీట్ మానవ జీవితాన్ని స్వేచ్ఛా పదం వైపుకు ఏ విధంగా నడిపించాలో ఈ ప్రతి సాధకుని యొక్క లక్ష్యం నిర్వాణం. కాబట్టి ఈ అతీష జ్ఞానం మొత్తం కూడా అతీష ప్రజ్ఞావేదం జ్ఞానం మొత్తం కూడా నిర్వాణానికి సంబంధించింది. కాబట్టి రానున్న ఎపిసోడ్స్లో మనము 7 సూత్రాల మనోశిక్షణ ద్వారా కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో మనం ఫర్దర్గా డిస్కషన్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ మరిన్ని వీడియోస్ గురించి మన యోగస్థ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.